హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో తమిళనాడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారైన అన్నాదురై గారి మెమోరియల్ మరియు మ్యూజియం చూపించబోతున్నానండి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. సో వీడియోలో చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు మెమోరియల్ పార్క్ దగ్గర అయితే ఉన్నానండి. మనకి మెమోరియల్ పార్క్ అనేది చెన్నైలోని మెరీనా బీచ్లో అయితే ఉంటుంది. మనకి మెమోరియల్ పార్క్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుందండి. చాలా పెద్దదండి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తేనే మనం అన్నాదురై గారి మెమోరియల్తో పాటు కరుణానిధి గారి మెమోరియల్ అండ్ మ్యూజియంస్ కూడా చూడొచ్చండి. ఇక్కడ మనకి అన్నాదురై గారి మెమోరియల్ అండ్ మ్యూజియం, కరుణానిధి గారి మెమోరియల్ అండ్ మ్యూజియం అయితే ఉన్నాయి. సో ఇక్కడ పక్కనే మనకైతే అన్నా స్క్వేర్ బస్ స్టాప్ అయితే ఉంటుందండి. ఈ అన్నా స్క్వేర్ బస్ స్టాప్లో అయితే మనకి ప్రతి 10 నిమిషాలకి కూడాను కోయంబేడు వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. అలాగే చాలా ఏరియాలకి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయండి. సో ఇప్పుడైతే మెమోరియల్ పార్క్ లోపలికి అయితే వెళ్ళేసి ఎలా ఉందో మొత్తం అయితే చూద్దాము. ఈ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి అయితే వచ్చేసానండి. లోపల వైపు నుంచి చూడండి, బయటకు ఒకసారి చూపిస్తాను వీడియో ఎలా ఉందో. ఎదురుగా మనకి అయితే స్టాట్యూస్ ఉన్నాయి. ఎంట్రన్స్కి ఎదురుగా మనకి 2 చెట్లు మరియు సేమ్ ఏనుగు దంతాల వల్లే ఒక సింబల్ అయితే ఉందండి. అక్కడే మనకి మిడిల్లో అన్నాదురై గారి స్టాట్యూ అయితే ఉంది. చూడండి, మంచి లొకేషన్ అండి. ఇక్కడైతే ఫొటోస్ ఎక్కువగా తీసుకుంటున్నారు. సో నేను కూడా అయితే ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాను. ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా మనకైతే అన్నాదురై గారి స్టాట్యూ అయితే కనిపించింది కదా, దీనికి బ్యాక్ సైడ్లో కొంత దూరంలో అయితే అన్నాదురై గారి మెమోరియల్ అయితే కనిపిస్తుందండి. అలాగే మెమోరియల్ పార్క్లోనే లెఫ్ట్ సైడ్లో మనకి అన్నాదురై గారి మ్యూజియం ఉంటుందండి. దాంతోపాటు ఇక్కడే మనకి అన్నాదురై గారి మెమోరియల్కి బ్యాక్ సైడ్లో కరుణానిధి గారి మెమోరియల్ మరియు మ్యూజియం కూడా ఉంటుంది. నా రాబోయే వీడియోస్లో అయితే కరుణానిధి గారి మెమోరియల్ అండ్ మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో నా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడు అండి. ఈయన్ని సిఎన్ అన్నాదురై అని పిలుస్తారు. పూర్తి పేరు కంజీవరం నటరాజన్ అన్నాదురై. ఈయన 1909వ సంవత్సరంలో సెప్టెంబర్ 15 అయితే జన్మించారు. 1969 ఫిబ్రవరి 3న అయితే ఈయన మరణించారు. 1967 నుంచి 1969 వరకు కూడాను ఉమ్మడి మద్రాసు రాష్ట్రపు 5వ ముఖ్యమంత్రిగా పనిచేశారండి. తమిళనాడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరియు ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే వ్యవస్థాపకుడు కూడాను. ఈయన్ను ముఖ్యంగా పెరారిగ్నార్ అని కూడా పిలుస్తారండి. అన్నాదురై గారి గురించి చాలా విషయాలు అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. అవన్నీ కూడాను అన్నాదురై గారి మ్యూజియంలో అయితే ఉన్నాయి. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఈయన పేరు అయితే ఉందండి. అంటే అన్నాదురై గారు చనిపోయినప్పుడు ఆ ఫెనరల్కి 1,50,00,000 మంది అయితే గ్యాదర్ అయ్యారండి. సో ఇదైతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అండి. దీన్ని వరల్డ్ లార్జెస్ట్ ఫెనరల్ ఇన్ హిస్టరీ అని చెప్తారు. హిస్టారికల్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మెరీనా బీచ్ చెన్నై అండి. ఇప్పుడైతే నేను అన్నాదురై గారి మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, ఎంతో అద్భుతమైన డిజైన్ అండి. చుట్టూ ఫుల్ వైట్ కలర్తో రిఫ్లెక్ట్ అవుతూ కిందంతా వైట్ పాలరాళ్లతో ఎంతో నీట్గా అయితే ఉందండి. చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ గ్రానైట్తో ఉన్న స్తూపం చూడండి ఎంత హైట్లో ఉందో. తల పైకెత్తి చూస్తే ఆకాశాన్ని చూసినట్లే అనిపిస్తుంది. చాలా అద్భుతమైన డిజైన్ అండి. ఇది మనకి మెరీనా బీచ్ ఒడ్డున అయితే ఉంది. ఇక్కడే మనకి కరుణానిధి గారి మెమోరియల్ అండ్ కరుణానిధి గారి మ్యూజియం కూడా ఉంటుందండి బ్యాక్ సైడ్లో. నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఖచ్చితంగా కరుణానిధి గారి మెమోరియల్ అండ్ మ్యూజియం అయితే చూడొచ్చు నా ఛానల్లో. సో నా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ లైక్, షేర్స్, కామెంట్స్తో మీ సపోర్ట్ని తెలియజేస్తున్న వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. ఇలా హిట్ చేయడం వల్ల నా ప్రతి నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుంది. అండి అన్నాదురై గారి అద్భుతమైన మెమోరియల్. ఇప్పుడు మనము అన్నాదురై గారి మ్యూజియంకి అయితే వెళ్దాము. అన్నాదురై గారి మ్యూజియం కూడా మనకి ఈ మెమోరియల్ పార్క్లోనే అయితే ఉంటుందండి. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఏనండి. దీనిపైన నేమ్ వచ్చేసి పెరియగ్నార్ అన్నా మ్యూజియం అని అయితే ఒకవైపు తమిళ్లో ఒకవైపు అయితే ఇంగ్లీష్లో అయితే ఉంటుంది.
ఇక్కడ కూడా ఫుల్గా సెక్యూరిటీ ఉంటుందండి, చెక్ చేసే లోపలికి అయితే అలో చేస్తారు. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళేసి చూద్దాము. ఈ మ్యూజియంలో అన్నాదురై గారి జీవితానికి సంబంధించిన ప్రతి విషయం కూడా మనకి అర్థమయ్యేలాగా అయితే ఫొటోస్ కానీ న్యూస్ కానీ ఆయనకు సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడైతే ఉంచారండి. సో వీటిని చూస్తే మనకైతే అన్నాదురై గారి చరిత్ర మొత్తం అయితే అర్థమవుతుంది. మరి కింద బాక్స్లో అయితే ఆయనకు సంబంధించిన ఆయన యూజ్ చేసిన కొన్ని ఐటమ్స్ కూడా అయితే ఉంచారు. ఏది కూడా టచ్ చేయకుండా చూడాలి. సో ఎక్కువసేపు వీడియో కూడా తీయకూడదండి. సో నేను మీకైతే చూపించాలి ప్రతిదీ అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే ఇలా జాగ్రత్తగా అయితే తీస్తున్నాను. ఇలా అంటే మనకి కింద ఇక్కడ కనిపిస్తున్న బాక్సుల్లో అయితే అన్నాదురై గారు యూజ్ చేసిన ఐటమ్స్ మరియు ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు మనకు అర్థమయ్యేలాగా ఆయన వస్తువులు అయితే కొన్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చూడండి, మనకి అన్నాదురై గారి స్టాట్యూకి బ్యాక్ సైడ్లో పెద్ద ఫ్రేమ్ అయితే ఉందండి. దానిలో చూడండి ఎంతమంది జనం అయితే కనిపిస్తున్నారో. ఇదేనండి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు. అంటే ఆయన చనిపోయినప్పుడు 1,50,00,000 మంది అయితే ఆయన ఫినరల్కి అయితే గ్యాదర్ అయ్యారండి. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో అయితే ఉంది. ఇది వరల్డ్ లార్జెస్ట్ ఫినరల్ ఇన్ హిస్టరీ అండి. సో దీనికి గుర్తుగా అయితే ఇక్కడ మనకి డోర్కి ఎదురుగా ఆపోజిట్లో ఈ ఫ్రేమ్ అయితే అరేంజ్ చేశారు. సో చూస్తున్నారు కదా, ఆయన ఫొటోస్ అన్నీ కూడాను ఆయన జీవితానికి సంబంధించినవన్నీ కూడాను మనకి అర్థమయ్యేలాగా అయితే ఏర్పాటు చేశారండి. ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే వ్యవస్థాపకుడైన పెరియాగ్నార్ అన్నాదురై గారి పేరు మీద 5 రూపీస్ కాయిన్ కూడా ఉందండి. అలాగే స్టాంపు కూడా ఉంది. ప్రక్కనే మనకి ఆయన అభిప్రాయాలు కూడా అర్థమయ్యేలాగైతే ఫొటోస్లో అయితే చూపించారండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసిన వారందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసిన వారైతే సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇదండి ఇవాళ వీడియో. చెన్నైలోని మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో ఒకటైనటువంటి మెమోరియల్ పార్క్ అయితే మీకు చూపించాను. ఈ పార్క్లో అన్నాదురై గారి మెమోరియల్ అండ్ మ్యూజియం కూడా చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.